వెల్కమ్ టు బీటెక్ ట్రేడర్ తెలుగు. ఇప్పుడు మన వీడియోలో షేర్ మార్కెట్ గురించి కొన్ని విషయాలు నేర్చుకుందాం. షేర్ మార్కెట్‌లో మీరు ట్రేడ్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ కొన్ని ప్యాటర్న్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ ప్యాటర్న్‌లో మెయిన్ వచ్చేది మనకి క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్. ఫస్ట్ ఈ వీడియోలో క్యాండిలిస్టిక్ సైకాలజీ ఏంటి? క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ ఏ విధంగా ఉంటాయి? అవి ఎక్కడ ఫార్మ్ అవుతాయి? ఎలా ట్రేడ్ చేయాలనేది వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకేనా? ఫస్ట్ మనకి షేర్ మార్కెట్‌లో ఎప్పుడు 2 వేస్ అనేవి ఉంటాయి. ఒకటి బుల్లిష్ ట్రెండ్, 2 బేరిష్ ట్రెండ్. బుల్లిష్ ట్రెండ్ అంటే ఏంటంటే మార్కెట్ అనేది పైకెళ్తా ఉంటది. బేరిష్ ట్రెండ్ అనేది ఏంటంటే మార్కెట్ అనేది కిందెళ్తా ఉంటది. ముందు మనం మనం ఈ వీడియోలో ఫస్ట్ మనం నేర్చుకుందాం. అసలు క్యాండిలిస్టిక్ సైకాలజీ అనేది ఏంటి? క్యాండిల్ అది ఎక్కడ ఫార్మ్ అవుద్ది? ఏంటి? ఎలా ఫార్మ్ అవుద్ది అనేది మనం నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఈ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ టూల్ తీసుకుంటాను. ఈ క్యాండిల్‌ని అబ్జర్వ్ చేద్దాం ఫస్ట్. మన గ్రీన్ క్యాండిల్ అనేది అబ్జర్వ్ చేద్దాం. అంటే బుల్లిష్ క్యాండిల్‌ని మనం అబ్జర్వ్ చేస్తాం. బుల్లిష్ క్యాండిల్ అబ్జర్వ్ చేస్తున్నాం లేదంటే బుల్లిష్ క్యాండిల్ అనేది ఏమైందంటే ఇక్కడ ఓపెన్ అనేది అయ్యింది. అర్థమైందా? ఓపెన్ అయిన తర్వాత కిందకెళ్ళింది. కిందకి ఎక్కడి దాకా ఎళ్ళింది? లోయెస్ట్ ప్రైస్ ఇది. ఎళ్ళిన తర్వాత దీన్ననే బుల్స్ అనేవి మళ్ళీ ఎంటర్ అయ్యి, బుల్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యి అంటే ఖరీదు చేశారన్నమాట. ఖరీదు చేయడం అంటే ఏంటంటే బై చేసినోళ్ళు ఎంటర్ చేసి ఈ ప్రైజ్‌ననేది ఇక్కడి దాకా తీసుకెళ్లారు. ఇక్కడి దాకా తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి ఆ ప్రైజ్‌ననేది కింద దాకా ఇక్కడ క్లోజ్ చేశారు. ఈ క్యాండిల్స్ ఫ్రెండ్స్ 1 మినిట్, 2 మినిట్స్, 5 మినిట్స్, 15 మినిట్స్, 1 అవరు, హాఫ్ అన్ అవరు ప్లస్ 1 డే, 1 వీక్ క్యాండిల్స్ అని అలాగా 1 మంత్ క్యాండిల్స్ అలాగా అని చెప్పి డిఫరెంట్ క్యాండిల్స్ ఉంటాయి. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1 అవర్ క్యాండిల్ చేస్తాం. 1 అవర్ క్యాండిల్ అనుకుందాం. 1 అవర్ క్యాండిల్‌లో మనకి క్యాండిల్ ఓపెన్ అయిందక్కడ. ఓపెనింగ్ ప్రైస్ ఇది. ఓపెన్ అయిన తర్వాత బేర్స్ అనేవాళ్ళొచ్చి కిందకి తీసుకెళ్లారు. కిందకి తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఏంటి బుల్స్ అటాక్ చేశారు. అటాక్ చేసిన తర్వాత అది బుల్స్ అనేది హైయెస్ట్ ప్రైస్‌కెళ్ళింది. హైయెస్ట్ ప్రైస్‌కెళ్ళిన తర్వాత దాని తర్వాత క్లోజ్ అయింది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇదే సినారియో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూ. 100 ప్రైస్ అనుకుందాం. రూ. 100లో ప్రైస్ ఓపెన్ అయింది. రూ. 100 నుంచి రూ. 95 కిందయింది. ఏ రూ. 95 తర్వాత మన ప్రైస్ అనేది ఎంత 150 టూ 200కే రీచ్ అయిందనుకుందాం ఫ్రెండ్స్ 1 అవర్‌లో. 200కి రీచ్ అయ్యి మళ్ళీ 150కి అనేది క్లోజ్ అయింది అనమాట. ఇది దీని సైకాలజీ మనకి. అదే విధంగా బేరిష్ క్యాండిల్‌లో మనం చూద్దాం. బేరిష్ క్యాండిల్ అనేది ఓపెనింగే టాప్‌లో అవుద్ది మేడం. ఎందుకంటే ఎక్కడ ఓపెన్ అయింది మేడం. ఎక్కడ ఓపెన్ అయ్యి సేమ్ సినారియో కానీ కొద్దిగా రివర్స్ ఉంటదంతే. ఎక్కడ ఓపెన్ అయ్యి క్యాండిల్ అనేది పైకెళ్ళింది. బేర్స్ అనేవాళ్ళు బుల్స్ అనేవాళ్ళు పైకి తీసుకెళ్లారు. హైయెస్ట్ ప్రైస్ అన్నమాట. హైయెస్ట్ ప్రైస్ అయ్యి మళ్ళీ కిందకొచ్చింది. పైకెళ్ళి మళ్ళీ కిందకొచ్చి లోయెస్ట్ ప్రైస్ ఫర్ ది పీరియడ్. లోయెస్ట్ ప్రైస్ ఇక్కడ దాకా వచ్చింది 1 అవర్‌లో. దాని తర్వా 1 అవర్ అయ్యేటప్పటికి ఇక్కడనేది క్లోజ్ చేశారు. ఇది కూడా సేమ్ ఫ్రెండ్స్. మనం రూ. 100 అనుకున్నాం. రూ. 100 ప్రైస్ రూ. 150 పైకెళ్ళింది. రూ. 150 పైకెళ్ళి 90 రూ. 50 కింద పడిందనుకుందాం ఫ్రెండ్స్. రూ. 50 కింద పడింది. కమ్ బ్యాక్ అయ్యి 75లో క్లోజ్ అయింది. అర్థమైంది ఫ్రెండ్స్. ఈ విధంగా మనం క్యాండిల్ సైకాలజీని అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మోస్ట్ ఇంపార్టెంట్ క్యాండిల్ స్టిక్స్. మీకు క్యాండిల్ స్టిక్స్ రాకపోతే మీరు ట్రేడింగ్ చేయడం వల్ల ఉపయోగమే లేదు. ఎందుకంటే ఫస్ట్ ఫ్రెండ్స్ ఈ క్యాండిల్ స్టిక్ నేర్చుకున్న తర్వాత మీరు వెంటనే ట్రేడ్ చేయొద్దు. ట్రేడ్ చేయొద్దంటే ఎందుకని చెప్తున్నానంటే పర్ఫెక్ట్ నాలెడ్జ్ లేకుండా షేర్ మార్కెట్‌లో అనేది మనం ట్రేడ్ చేయలేము. మనం ఖచ్చితంగానే లాస్ అవుతాము. మీరు నేర్చుకోవాల్సిందేంటంటే సింపుల్ స్టెప్స్. ఫస్ట్ ఆ క్యాండిల్ ఎక్కడ ఫార్మ్ అవుతుంది? ఏంటి చూసుకున్న తర్వాత దానికి కొన్ని సైకాలజీస్ ఉంటాయి. దానికి కొన్ని ట్రెండ్స్ ఉంటాయి. అయన్నీ ఫర్దర్‌లో మన వీడియోలో మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సెకండ్ క్యాండిల్ మనం ఇప్పుడు కొద్దిగా మనం ఇన్ డెప్త్‌లోకి వెళ్దాం. అసలు క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ అంటే ఏంటి? క్యాండిలిస్టిక్ ప్యాటర్న్‌లో ఏమేమి ఉంటాయనేది మనం ఇన్ డెప్త్‌గా వెళ్దాం ఫ్రెండ్స్. బుల్లిష్ అండ్ బేర్. ఫస్ట్ మనం బేరిష్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ మనం స్టడీ చేద్దాం మేడం. బేరిష్ క్యాండిల్‌స్టిక్స్ ప్యాటర్న్, బుల్లిష్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ కొద్దిగా సేమ్‌గానే ఉంటాయి. కానీ దాన్ని ఎక్కడ ఫార్మ్ అవుతదని మనం చూసుకుంటూ ఉండాలి. బేరిష్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్‌లో మనం అనేది ఇక్కడ చూస్తున్నప్పుడు దీన్ని హ్యాంగింగ్ మ్యాన్. హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఇయన్నీ జపనీస్ వర్డ్స్ మ్యాన్. ఫ్రెండ్స్ దీన్ని మీరు గుర్తుపట్టుకోవడం అవసరం లేదు గానీ, దీని సైకాలజీని మీరు అబ్జర్వ్ చేయాలి. దీని సైకాలజీని అబ్జర్వ్ చేసి ఇది ఎక్కడ ఫార్మ్ అవుతుందనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీరే మీరు ఎక్కువగా ఏం చేయాలంటే ఇది ఎక్కడైతే ఫార్మ్ అవుతుందో అది చూసి మనం ట్రేడ్ చేయాలి. దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రూల్స్ కూడా మనం ఫర్దర్ వీడియోస్‌లో మనం ఒక్కొక్క వీడియోస్‌లో చేసుకుందాం. ఇప్పుడు మనం హ్యాంగింగ్ మ్యాన్ అంటున్నాం. హ్యాంగింగ్ మ్యాన్ అంటే ఏంటి? ఒక ఇది హ్యామర్ టైప్ ఉంది.
ముందెళ్తారు. ముందు మీదికెళ్ళేటప్పటికి హ్యామర్ కూడా వస్తది. హ్యామర్ కూడా సేమ్ ఉంటది. దాన్నెందుకనాలి దీనికెనకాలంటే హ్యాంగింగ్ అనేది ఇప్పుడు, ఇప్పుడు ట్రెండ్ అనేది మనకెలా అవుతది షేర్ మార్కెట్‌లో ట్రెండ్ అనేది అలా అలా ఫార్మ్ అవుతా ఉంటది. అర్థమైందా? ఇది ట్రెండ్ అనుకోవచ్చు. ఇది ట్రెండ్ ఫార్మ్ అయింది. ట్రెండ్ ఫార్మ్ అయిన తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఎప్పుడు ఇక్కడ అప్ ట్రెండ్‌లో టాప్‌లో ఫార్మ్ అవుద్ది. ఇది వెరీ ఇంపార్టెంట్ క్యాండిల్ ఫ్రెండ్స్. ఇది ఫార్మ్ అయిన వెంటనే ట్రేడ్ చేయకూడదు మీరు. నెక్స్ట్ క్యాండిల్ వరకు వెయిట్ చేయాలి. ఎందుకు చెప్తున్నానో వినండి. ఆ! ఇప్పుడు మనం ఈ హ్యాంగింగ్ మ్యాన్ అనేది ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది చెప్తాను. బేరిష్ క్యాండిల్ రివర్సల్ ప్యాటర్న్. మీకంటే అప్ ట్రెండ్‌నే రివర్స్ చేస్తదన్నమాట. డౌన్ ట్రెండ్ కన్వర్ట్ చేస్తదన్నమాట. ఈ క్యాండిల్ ఫార్మ్ అయితే. ఈ క్యాండిల్ విక్ అనేది ఫ్రెండ్స్ మినిమమ్ 2x అని ఉండాలి. అంటే ఈ బాడీని కంపేర్ చేసుకుంటూ 1 తీసుకుంటే దీని విక్ అనేది 2 రెట్లు ఎక్కువుండాలి మినిమమ్. అంటే దాన్ని మనం హ్యాంగింగ్ మ్యాన్ కిందే కన్సిడర్ చేస్తామనమాట. అదే విధంగా ఫ్రెండ్స్ షూటింగ్ స్టార్. షూటింగ్ స్టార్ మనం చూసుకున్నామంటే షూటింగ్ స్టార్ కూడా సేమ్. షూటింగ్ స్టార్ అనేది ఎక్కడ ఫార్మ్ అవుద్దంటే టాప్ ఆఫ్ ది చార్ట్. చార్ట్‌లో టాప్‌లో ఫార్మ్ అవుద్ది. టాప్‌లో ఫార్మ్ అయినప్పుడు ఏమైద్దంటే ఇక్కడ మన షూటింగ్ స్టార్ అనేది ఫార్మ్ అయింది. కానీ మనం ట్రేడ్ తీసుకోం ఫ్రెండ్స్. ఇక్కడ కంటిన్యూ ఇప్పుడు మీరు ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్‌లో అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మ్ అయింది కదా! ఇక్కడ హ్యాంగింగ్ మ్యాన్ ఫార్మ్ అయినప్పుడు మనం ట్రేడ్ తీసుకోం. ఎప్పుడైతే ఈ లో బ్రేక్ చేసి ఒక క్యాండిల్ ఫార్మ్ అవుద్దో దాని తర్వాత మన ట్రేడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుద్దనమాట. ఇయన్నీ ముందు ఫర్దర్‌గా వీడియోస్ చేసుకుందాం. మీరు క్యాండిలిస్టిక్ ప్యాటర్న్ చూసి మాత్రం ట్రేడ్ చేయొద్దు. అర్థమైందా? ఎందుకంటే 100% లాస్ అవుతారు. ఇది మాత్రం పక్కా మీరు. ఇప్పుడు దీనికొచ్చేసాం. షూటింగ్ స్టార్ కూడా సేమ్. షూటింగ్ స్టార్ కూడా సేమ్. ఈ లో ఫార్మ్ అయిన తర్వాత మనం ట్రేడ్ అనేది తీసుకుంటాం ఫ్రెండ్స్. తీసుకున్న తర్వాత సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ క్యాండిల్ ఫిష్ ప్యాటర్న్ కూడా ఎళ్దాం. ఆ! నెక్స్ట్ క్యాండిలిస్టిక్ ప్యాటర్న్. షూటింగ్, హ్యాంగింగ్ మ్యాన్ అయింది. ఆ! ఇప్పుడు మనకేంటంటే బేరిష్ యాంగిల్ ఫింగు, బేరిష్ హరామి, డార్క్ క్లౌడ్ కవర్. ఈ ఈ 3 ఏంటంటే డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో వస్తాయి ఫ్రెండ్స్. డబుల్ క్యాండిల్ స్టిక్ మెయిన్ బేరిష్‌లో మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి బేరిష్ యాంగిల్ ఫింగ్. యాంగిల్ ఫింగ్ అంటే మీకు ఎలా చెప్తాం? యాంగిల్ ఫింగ్ అనే వర్డ్ కూడా ఇది మనకి జపనీస్ వర్డే. యాంగిల్ ఫింగ్. అంటే ఒక క్యాండిల్ ఇంకొక క్యాండిల్‌ని యాంగిల్ ఫింగ్ చేసుకుంది. అంటే ఒకడు దాంట్లోకి ఇమిడిపోయాడని అర్థం. ఇప్పుడు బుల్లిష్ సైన్. ఇది ఫ్రెండ్స్ ఇంకోటి చిన్నది చెప్పడం మర్చిపోయాను. బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో ఈ క్యాండిల్ కలర్ అనేది నాట్ ఏ మ్యాటర్. ఓన్లీ సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో. ఇది ఈ ఈ హ్యామర్, హ్యాంగింగ్ మ్యాన్, షూటింగ్ స్టార్ ఈ అన్నిటికి కలర్ అనేది నాట్ మ్యాటరు. కలర్‌కి మీరు ఇంపార్టెన్స్ ఇవ్వడం అవసరం లేదు. కానీ ఎక్కడ ఫార్మ్ అవుతుందో చూడండి ఫ్రెండ్స్. దీనికొచ్చేటప్పటికి కలర్ బి ఇంపార్టెంటే. అది ఎక్కడ ఫార్మ్ అవుతది? టాప్ ఆఫ్ ది చార్ట్‌లో ఫార్మ్ అవుద్ది. యాంగిల్ ఫింగ్ అనేది. ఇదేంటి బుల్లిష్ క్యాండిల్, ఇది బేరిష్ క్యాండిల్. ఈ బుల్లిష్ క్యాండిల్ దీన్ని యాంగిల్ ఫింగ్ చేసేసుకుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ బుల్లిష్ క్యాండిల్ అనేది బేరిష్ క్యాండిల్ సారీ. బేరిష్ క్యాండిల్ అనేది మీకు ఇలా చూసుకుంటే దీంట్లోకి ఇమిడిపోయింది. ఇమిడిపోయింది కాబట్టి దీన్ని బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అంటారు. అంటే బేరిష్ క్యాండిల్ అనేది ఒకటి ఫార్మ్ అయ్యి, ఆ ఫార్మ్ అయ్యి దీన్ని తినేస్తుంది. మీరు యాక్చువల్లీ చూసుకునంటే దీన్ని తినేస్తుంది. సింపుల్‌గా గుర్తుపెట్టుకోండి. ఇది టాప్ ఆఫ్ ది చార్ట్‌లో అవుతది. నెక్స్ట్ క్యాండిల్ వచ్చేసి బేరిష్ హరామి. బేరిష్ హరామి అనేది హరామి అనే వర్డ్ ఫ్రెండ్స్ హరామి అంటే జపనీస్ వర్డ్‌లో ఒక తల్లి గర్భంలో. ఇప్పుడు ఇది మనం ఒక పిల్ల ఉందనుకోవచ్చు. ఇది ఒక మదర్. ఈ మదర్‌లో ఒక 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 అబ్బాయి ఉన్నాడు. చిన్న పిల్లోడు. అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బేరీ షహామి అంటే. ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు. లేకపోతే బేబీ ఉంది. ఒక బేబీ ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇప్పుడు మదరు, బేబీ. హ్మ్. అర్థమైందా? ఇలా ఎప్పుడైతే ఫార్మ్ అవుతది ఫ్రెండ్స్ ఇది వెరీ ఎఫెక్టివ్ క్యాండిల్. ఇది ఎఫెక్టివ్ క్యాండిల్ కాబట్టి మనం ఎఫెక్టివ్ క్యాండిల్. వెరీ సడన్. ఇది కూడా టాప్ ఆఫ్ ది చార్ట్‌లో మనకి ఫార్మ్ అవుద్ది. దాని తర్వాత డార్క్ క్లౌడ్ కవర్. డార్క్ క్లౌడ్ కవర్ అనేది ఏంటంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఒక బుల్లిష్ క్యాండిల్, ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అవుద్ది. బేరిష్ క్యాండిల్ 50% బిలో ఇది క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అయిన తర్వాత నెక్స్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం అనేది ట్రేడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. అప్పుడు మనం ఇది అయిపోయింది. ఈ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి మనం నేర్చుకున్నాం. దాని తర్వాత మనం నెక్స్ట్‌కెళ్దాం. నెక్స్ట్‌కెళ్తే బేరిష్‌లో ట్విజర్ టాప్స్, ఈవినింగ్ స్టార్. ట్విజర్ టాప్ అండ్ ఈవినింగ్ స్టార్. ట్విజర్ టాప్ అనేది ఏంటంటే సిమిలర్ హైట్స్ ఆఫ్ బోత్ క్యాండిల్స్. బోత్ క్యాండిల్స్ సిమిలర్ హైట్‌లోనే ఉంటాయి ఫ్రెండ్స్. అలాంటియి ఎక్కడైనా ఫార్మ్ అయినాయనుకో మనకి ఇక్కడ ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడి నుంచి ట్రెండ్ రివర్స్ అవుతుందని గుర్తుపెట్టుకోవాలి మీరు.
అంతేగాని ట్రేడ్ తీసేసుకోకూడదు. ఈ క్యాండిల్ చూసిన వెంటనే. ఈ క్యాండిల్ చూసిన వెంటనే మీరు ట్రేడ్ తీసుకున్నారంటే అయిపోయినట్టే. పప్పులో కాలేసినట్టే. దీన్ని ఎక్కడైతే ట్రేడ్ అవుతుందో నెక్స్ట్ క్యాండిల్ ఏం ఫార్మ్ అవుతుందో చూసి దాని తర్వాత ట్రేడ్ చేసుకోవాలి మీరు. అర్థమైందా? అంతేగాని ఇదేదో చెప్పేసారు, ఇది చూసేసాను, ఇది దీనిది అయిపోయింది అని చెప్పి మనం కంగారు పడి ట్రేడ్ తీసుకున్నారంటే మీరు లాసే. అర్థమైందా? ఈవినింగ్ స్టార్ అనేది 3 క్యాండిల్స్ ఫార్మ్ అవుతాయి ఫ్రెండ్స్. బేరిష్ క్యాండిల్ మరియు రివర్సల్ ప్యాటర్న్. ఇదేంటంటే ఒక బుల్లిష్ క్యాండిల్ ఫార్మ్ అవుద్ది. ఒకటేమో దీన్ని పిన్ బార్స్ కూడా అని అంటాం. పిన్ బార్స్ కూడా వెరీ గుడ్ క్యాండిల్స్. దాని తర్వాత ఇది వచ్చి ఒక రెడ్ బార్ అనేది ఫార్మ్ అవుతది. ఇది ఎక్కడైతే ఉందో అది రివర్సల్ ప్యాటర్న్. మన ట్రేడ్ ఎక్కడ తీసుకోవాలి? దీని బాటమ్ మార్క్ చేసుకుంటాం. దీని బాటమ్ క్రాస్ చేసిన తర్వాత వేరే క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ట్రేడ్ తీసుకుంటాం. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. తర్వాత పులిష్ హ్యాండిల్ స్టిక్ ప్యాటర్న్. ఇందాక ఏం చూసాం? హ్యాంగింగ్ మ్యాన్ చూసాం. సేమ్ ఇదే హ్యామర్. హ్యామర్ అంటే ఏంటి? ఒక చేతిలో సుత్తి. సుత్తి టైప్ అనేది ఉంటది. సేమ్ ఇది కూడా బాటమ్ ఆఫ్ ది చార్ట్‌లో ఫార్మ్ అవుద్ది. ఇన్వర్టెడ్ హ్యామర్. దీనికి ఇందాక ఏమిచ్చాం? షూటింగ్ స్టార్ అని ఇచ్చాం. అర్థమైందా? ఇదే ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది కూడా అంతే సేమ్. ఇక్కడ బాటమ్‌లో ఫార్మ్ అవుద్ది. బాటమ్‌లో ఫార్మ్ అవ్వడం వల్ల ఏంటి? ట్రెండ్ అనేది మనకు రివర్స్ అవుతుంది. అంటే అప్ ట్రెండ్. అర్థమైందా? ఇది ఫార్మ్ అయిన తర్వాత మనం వెంటనే ట్రేడ్ తీసుకోకూడదు. అసలు ఏంటనేది చూడాలి. దానికి మళ్ళీ ప్యాటర్న్స్ ఉంటాయి. వేజెస్ ఉంటాయి. పోలెన్ ఫ్లాగ్ ప్యాటర్న్ అని కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి ఫ్రెండ్స్. క్యాండెలిస్టిక్ ప్యాటర్న్ ప్లస్ ప్యాటర్న్ ప్రైజ్ యాక్షన్. ఈ 3 కలిపితేనే మనం వచ్చిన తర్వాత మనం చూసుకోవాలి. అర్థమైందా? నెక్స్ట్ బుల్లిష్ యాంగిల్ఫింగ్. ఇందాకేంటి బేరిష్ క్యాండిల్ అనేది యాంగిల్ఫింగ్ చేసింది. ఇదేంటి ఇప్పుడు బుల్లిష్ క్యాండిల్ అనేది యాంగిల్ఫింగ్ చేస్తుంది. అర్థమైందా? యాంగిల్ఫింగ్ అంటే ఒకటి మింగేయడం. ఇందాక ఏం చెప్పాను? బుల్లిష్ హరామి, బేరిష్ హరామి. ఇది ఏంటి? బుల్లిష్ హరామి. బుల్లిష్ హరామి అంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని గుర్తు చేసుకుంటే పిల్ల. అర్థమైందా? ప్రైజింగ్ ప్యాటర్న్. అర్థమైందా? ప్రైసింగ్ ప్యాటర్న్ సేమ్. ఇవన్నీ ఏంటంటే బుల్లిష్ అంటే ఏంటి? బుల్ అంటే మనకేంటి అప్ ట్రెండ్. అంటే ఛానెల్ చేంజ్ అవుతుంది. అప్ ట్రెండ్ కన్వర్ట్ అవ్వచ్చు. అంతే కన్ఫర్మేషన్. అవ్విందని మనకెలా తెలుస్తదంటే నెక్స్ట్ క్యాండిల్ ఏం ఫార్మ్ అవుతుందనేది చూసుకున్న తర్వాతే తెలుస్తుంది. ట్విజర్ బాటమ్స్, మార్నింగ్ స్టార్. ఇందాకేంటి? ఈవినింగ్ స్టార్. ఇదేంటి? మార్నింగ్ స్టార్. అర్థమైందా? సేమ్ అపోజిట్. దీనివల్ల మీరు ఆహ్ దీన్ని నంబర్స్ గుర్తుపెట్టుకోవడం అవసరం లేదు కానీ ఎక్కడ ఫార్మ్ అవుతున్నాయో చూడండి. దీని పేర్లు మీకు కొన్ని కన్‌ఫ్యూజన్ ఉంటే ప్రాక్టీస్‌లో మీకు తెలుస్తా ఉంటది. తర్వాత బుల్లిష్ మారుబుజ్జు, బేరిష్ మారుబుజ్జు. మారుబుజ్జు క్యాండిల్ అనేది ఏంటంటే ఫ్రెండ్స్ ఇది వెరీ ఎఫెక్టివ్ క్యాండిల్ అండ్ నో డౌట్ క్యాండిల్ అన్నమాట. అది కూడా మనం ట్రేడ్ చేసుకోవాల్సింది ఏంటంటే బుల్లిష్ అనేది ఏంటంటే బుల్లిష్ మారుబుజ్జు. ఈ క్యాండిల్ ఎక్కడైతే ఫార్మ్ అయిందో ఇంక బుల్స్ అనేవాళ్ళు లార్జ్ క్వాంటిటీలో ఎంటర్ అయ్యారు. అర్థమైందా? దీనికి చిన్న ఒక్కోసారి ఏంటంటే చిన్న విక్ ఉంటది ఇక్కడ. విక్, చిన్న విక్. ఇక్కడ చిన్న విక్ ఉంటది. ఇక్కడ చిన్న విక్ ఉంటది. ఒక్కోసారి దాన్ని కూడా మనం బుల్లిష్ మారబోచ్చు, బేరిష్ మారబోచ్చు. ఇదేంటంటే రివర్సల్ ప్యాటర్నా లేకపోతే బుల్లిష్ మారడం కంటిన్యూయస్ ప్యాటర్న్ కూడా అవ్వచ్చు ఇది. అర్థమైందా? ఇది ఎక్కడైనా ఫార్మ్ అయిందనుకో, మనం ఇక్కడ ఫార్మ్ అయింది. ఇక్కడ ఫార్మ్ అవుతుందంటే ఇది కంటిన్యూయస్ ప్యాటర్న్. బుల్లిషే. అర్థమైందా? ఇక్కడ ట్రేడ్ తీసుకోవాలి. కానీ ఈ ట్రేడ్ అనేది ఎక్కడ తీసుకోవాలి? అది సపోర్ట్ దగ్గర ఉందా? రెసిస్టెన్స్ దగ్గర ఉన్నదని మనం ఐడెంటిఫై చేసిన తర్వాత ట్రేడ్ తీసుకోవాలి. దీని తర్వాత ఇది బుల్లిషే. కానీ ఇది ఎక్కడ ఫార్మ్ అవుతుంది క్యాండిల్ అనేది ఇంపార్టెంట్. మనకి ఈ 2 క్యాండిల్ ఎక్కడ ఫార్మ్ అవుతున్నాయి అనేది ఇంపార్టెంట్. దాని తర్వాత నెక్స్ట్ న్యూట్రల్ డోజీ, లాంగ్ లెగ్ డోజీ. ఈ డోజీస్ ఏంటంటే ఇండిసిషన్ క్యాండిల్స్ అంటారన్నమాట. వీటిని చూసి మనం డిసిషన్ తీసుకోలేము. ఇది కూడా అంటే నెక్స్ట్ క్యాండిల్ ఏం ఫార్మ్ అవుతుంది? ఎక్కడ ఫార్మ్ అవుతుందనేది. న్యూట్రల్ అంటే ఎవరు లేరు. బుల్సు లేరు, బేర్సు లేరు. కింద నుంచి బుల్స్ వచ్చారు, పైనుంచి బేర్స్ వచ్చారు. కానీ బుల్సు లేరు, బేర్సు లేరు. కానీ ఒక న్యూట్రల్‌గా వచ్చి క్లోజ్ అయిపోయింది. దీన్ని ఇండిసిషన్ క్యాండిల్. దీన్ని చూసి మనం డిసిషన్ తీసుకోకూడదు. కానీ ఇది ఎక్కువగా ఉపయోగపడతాయి. రివర్స్ అవుద్ది. కానీ చార్ట్ ప్యాటర్న్స్ చూసుకోవాలి మనం. చార్ట్ ప్యాటర్న్ చూసుకొని రెసిస్టెన్స్, సపోర్ట్ మార్క్ చేసుకొని ఎక్కడ ఫార్మ్ అవుతుందనేది చూసుకొని దాని తర్వాత మనం ట్రేడ్ చేయాలి. వెన్ 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 ఇన్ అన్ అప్ అండ్ డౌన్ ట్రెండ్ నేచురల్ అండ్ లాంగ్ లైన్ డోజీ సజెస్ట్ టు అన్‌సర్టెనిటీ టు ఇండిసిషన్. అంటే ఏంటి? అన్‌సర్టెనిటీ టు ఇండిసిషన్. అంటే డిసిషన్ మనం తీసుకోకూడదు. కానీ డిసిషన్ ఎప్పుడు తీసుకోవాలి? అది ఎక్కడ ఫార్మ్ అయిందనేది ఇంపార్టెంట్. ప్లేస్ ఇంపార్టెంట్. ఆ ప్లేస్ కోసం మనం వెయిట్ చేయాలి. నెక్స్ట్ స్పిన్నింగ్ టాప్ బుల్లిష్ స్పిన్నింగ్ టాప్. సేమ్ ఇది కూడా ఇండిసిషన్ క్యాండిలే అన్సర్టెనిటీ ఇండిసిషన్ ఇది నెక్స్ట్ క్యాండిల్ అనేది ఎలా ఫార్మ్ అవుతుందో చూసి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయాల్సి ఉంటది. ఇది కూడా అప్ ట్రెండ్ లోనే ఫార్మ్ అవుద్ది. బేరిష్ అనేది అప్ ట్రెండ్ లో, బుల్లిష్ అనేది నీకు డౌన్ ట్రెండ్ లో అనేది ఫార్మ్ అవుద్ది.
ఠీక్ హై ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి అయితే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్. ఏంటంటే ఈ నా టెలిగ్రామ్ ఛానెల్, నా యూట్యూబ్ ఛానెల్, నా ట్విట్టర్ అకౌంటు. మీరు కావాలంటే ఫాలో అవ్వాలనుకుంటే మీరు ఫాలో చేయొచ్చు. ఎందుకంటే ఇన్ఫర్మేటివ్ వీడియో నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్ తెలుగులో. మీరు ఏమన్నా కొద్దిగా నన్ను ప్రమోట్ చేయాలనుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నేను చేస్తూనే ఉంటాను. థాంక్ యూ.